రియంబర్స్మెంట్ చెల్లించాలని ఖమ్మంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాలువొడ్డు నుండి భారీ ప్రదర్శన వెళ్లి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత రాకేష్ దత్తా తెలిపారు. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. విద్యాశాఖకు మంత్రికి కూడా లేడని అనేక సమస్యలు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ రేపోతే మొత్తం రోడ్లు మొత్తం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు అంటే తక్కువ అంచనా ఇస్తున్నారా? అంటే వీళ్ళు ఓటేసి మర్చిపోతారా? ప్రశ్నించాలా లేదా? మరి మనందరూ లోపల పంపిస్తే ఏం చేయాలన్నా? మొత్తం చాలా ఓట్లు అవసరం కదా గట్టిగా. తలుపులు తీస్తారా? పాలు కొట్టాలా? తలుపులు తీస్తారా? పాలు కొట్టాలా? పిల్లలంటే ఉద్యోగం చేస్తారంటే మీ పిల్లలు పేద విద్యార్థులన్నా మీరంటే బీసీ నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు పిలుపు మేరకు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేయడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాంట్రాక్టులు వాళ్ళ బిల్లులు విడుదల చేసే సోయింది కానీ ఈ విద్యార్థుల మీద లేదు. విద్యార్థులు ఏం పాపం చేశారన్నా? వాళ్ళు చదువుకోవద్దా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవద్దా? వాళ్ళు అలానే ఉండాలా? ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసి కుట్ర. మరి ఈ సీఎం కేసీఆర్ గారు మరి ఎలాగైతే మన ఢిల్లీ పోయి ఆర్ కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లే, అక్కడ అడగండి అని చెప్పి అడుగుతున్నారు. పక్క రాష్ట్రం నీకు ఎందుకన్నా? మేము ఓట్లేసి గెలిపిస్తే మా గురించి అడగండి అన్న, మాకు న్యాయం చేయండి అన్న, విద్యార్థులకు న్యాయం చేయండి. మేము కదా ఓట్లేసింది. కావున మీరు ఇక్కడ ఉన్న విద్యార్థుల మీద సొయ్యి పెట్టి ఇక్కడ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని తెలుస్తాం. లేని ఏడల రాబోయే రోజుల్లో 10 రోజుల్లో మేము అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. లేదా ఇక్కడ ఉన్న విద్యార్థులందరితో అన్ని జిల్లాలు కలుపుకొని రాస్తారోకాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాము. అన్న మన ఆర్ కృష్ణయ్య గారు విద్యార్థుల కోసం పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తెస్తే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పెట్టారు స్కీము. మరి రోషయ్య గారు దాన్ని ఏమనలేదు, కేసీఆర్ గారు దాన్ని ఏమనలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసి కుట్రలో భాగంగా మరి 1000 కోట్లు పెట్టి అందాల పోటీలు ఎవడయ్యారన్నా? ఫీజు మన ఫ్రీ బస్సు ఎవడయ్యారన్నా? మీకు ఆ మూసీ నది సుందరీకరణ కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతున్నా. నీకు హైడ్రా మీద ఉన్న సోయి విద్యార్థుల మీద లేకపోయినా హైడ్రాకు స్పెషల్ కమిషన్ ఉంటారు కానీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేడు. ఈరోజు రాష్ట్రంలో మరి లిక్కర్కు శాఖ ఉంది కానీ విద్యార్థులకు శాఖ లేదు. నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పుకునే నువ్వు విద్యార్థులకి న్యాయం చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మీరు రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ అయితే మిమ్మల్ని దగ్గర నుండి రాజీనామా చేస్తాము. అవసరమైతే అసెంబ్లీ ముట్టడిస్తాం, ఢిల్లీ జంతర్ ధర్నా చేస్తాం. ఏ విధంగా అయితే జడ్జి అభిజిత్ దీప్కే గారు అక్కడ ధర్నా చేసి విద్యాశాఖ మంత్రికి మరి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నీట్ గురించి ఉద్యమం చేసి విద్యాశాఖ మంత్రిని ఏ విధంగా అయితే రాజీనామా చేశారో నేను కూడా అభిజిత్ దీప్ గారిని స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యేదాకా. మరి మొన్న 100 కోట్లు రిలీజ్ చేసింది. ఎవరికి కావాలన్నా 100 కోట్లు భిక్షం ఇస్తున్నాయన్నా? 10,000 కోట్లలో 100 కోట్లు అంటే మీకు శాలరీలో ఉన్న 10,000 రూపాయలు ఇస్తే సరిపోయిద్దన్న. మరి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదాకా మా ఉద్యమం ఆపదు. రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమిస్తాం. మరి అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క చాతగాని మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాతగాని మంత్రి. వీళ్ళకి కాంట్రాక్టుల మీద మరి ఉన్న సోయి విద్యార్థుల మీద లేదు అన్న. మీరు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు విద్య గురించి మీకు ఇంపార్టెన్స్ ఉంటే మాత్రం విద్యార్థులను న్యాయం కోరుతున్నాము. ఓట్లేసేది మేము, గెలిపించేది మేము, మీరేమో ఫ్రీ బస్సులు పెడుతున్నారు. అవి ఎవరికి ఉపయోగపడుతున్నారండి? బస్సులలో పోతే ఆడలు కొట్టుకొని వస్తున్నారండి. ఎవరికి ఉపయోగపడుతున్నాయి? మేము ఓట్లేసి గెలిపించేది మేము, మీరేమో అక్కడ కూర్చొని మాకేమో కాలుషిప్లు వేయకండి. 3 ఉన్నారండి, మాతో కూడా అనిపించుకుంటే మీరు సీఎంలు గారిగా. మీరు సీఎంలు కాదు.
బస్సు ఎక్కి చూడండి, ఆడవాళ్ళు మిమ్మల్ని కూడా పడేసి కొడతారు. అట్లున్నది సిచ్యువేషన్. ఏంటంటే మరి మేము హాస్టల్లో ఉండి చదువుకునేటోళ్ళు మీరు స్కాలర్షిప్ లేకపోతే మా హాస్టల్లో నుంచి పంపిస్తున్నారు. మేము ఆ బస్సులో పోయి కొట్లాడుకొని చావాలా? మీరు ఫీజు రీఎంబర్స్ వెంటనే విడుదల చేయకపోతే మీ ఇల్లు కూడా చుట్టుముడతాం. మీ డబ్బులు మీ జోబులో నుంచి ఎవరు తీసి ఇవ్వమనట్లేదు. మా డబ్బులు మాకు ఇవ్వండి. 3 మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు?